విశాఖ వేదికగా రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆటంకంగా మారిన సమావేశాలు సజావుగా జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్ను సన్నద్ధం చేసేలా జనసేనని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక 30వ తేదీన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. విశాఖ వేదికగా రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆటంకంగా మారిన సమావేశాలు సజావుగా జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్ను సన్నద్ధం చేసేలా జనసేనని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక 30వ తేదీన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. విశాఖలో జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, ఏంటి జనసేన విశాఖలో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు జనసేన పార్టీ నాయకులకి? రవి, రేపు నుంచి 3 రోజుల పాటు మొత్తం కూడా జనసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యకర్తల విస్తృత సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రధానంగా రేపు 28, 29, 30 తేదీలు 3 రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా రేపు ఉదయం విశాఖ చేరుకున్నారు. ఉదయం ఎయిర్పోర్ట్ చేరుకుని నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్ళినారు. అనంతరం కూడా వైఎంసీఏ బీచ్లో ఏర్పాటు చేసినటువంటి వైఎంసీఏ హాల్లో మొత్తం కార్యకర్తలతోనూ అందరితో కూడా ముఖాముఖి, అంటే 3 రోజుల పాటు కూడా డివైడ్ చేశారు. పార్లమెంట్ పరిధి, అసెంబ్లీ పరిధి, కార్యకర్తలు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా డివైడ్ చేశారు. ఈ విధంగా వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం, ఇందిరా మున్సిపల్ స్టేడియంలో 30వ తారీఖు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేడర్తో పాటు చాలామంది కూడా ఆయన అభిమానులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాల కారణంగా కూడా ఆటంకం ఏర్పడింది. ఆటంకం ఏర్పడినప్పుడు కూడా మొత్తం స్టేడియం అంతా కూడా అవుట్డోర్ స్టేడియం కావడంతో మొత్తం కూడా వర్షానికి మొత్తం కూడా తడిచిపోయి మొత్తం మట్టి అంతా కూడా బురదమయంగా మారిపోయింది. దీంతో అంతా కూడా మొత్తం బురదనంతా తొలగించి మళ్ళీ దాని మీద సిమెంట్ వేసే విధంగా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. సహజంగా ఈ కొంత ఇండోర్ స్టేడియం ఉంటుంది, కొంత అవుట్డోర్ స్టేడియం ఉంటుంది. ఎందుకంటే 25 నుంచి 30,000 మంది పైన మొత్తం కూడా కార్యకర్తలు అయితేనే, ప్రతినిధులు అయితేనే అందరూ కూడా హాజరు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తం ఏర్పాటు చేసేందుకు భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సరైన స్థలం ఇదే అని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎక్కడైతే ఇండోర్ స్టేడియం కొంత ఉంది, అవుట్డోర్ స్టేడియం కొంత ఉంది. దానివల్ల వర్షం వచ్చినా సరే తట్టుకునే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అయితే అవుట్డోర్ స్టేడియంలోనే మొత్తం బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా మరో 2 రోజులు కూడా వర్షాలు కారణంగా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చకచకా చేసే పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటికే ఏర్పాట్లు పూర్తయినప్పుడు కూడా వర్షం కారణంగా ఆటంకం ఏర్పడి మళ్ళీ పూర్తిగా మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. ఇదంతా కూడా బురదను తొలగిస్తున్నారు. మనం చూడవచ్చు, విజువల్స్లో బురదను తొలగించి ప్రొక్లైన్తో మొత్తం కూడా మట్టి వేసి మళ్ళీ ఫిలప్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. 30వ తేదీని కాబట్టి ఈ 3 రోజులు కూడా కాస్త తెరిపిస్తే ఈ బహిరంగ సభ భారీగా జరిగేందుకు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ 30 నుంచి దాదాపు 40,000 పైగా, అంటే 2 స్టేట్లో తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఇందుకు సంబంధించి అంతా కూడా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకి పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోగానే హోటల్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకునే అనంతరం కూడా వైఎంసీఏలో మొత్తం ముఖ్య వాళ్ళతో మొత్తం వందలాది మంది ముఖాముఖి నిర్వహించున్నారు. చాలామంది కూడా కార్యకర్తలు అయితేనే లేకపోతే ప్రతినిధులు అయితేనే వాళ్ళకందరూ కూడా ఆహ్వానాలు కూడా అందరూ జరిగినాయి. పార్లమెంట్ నియోజకవర్గం తరఫున దాదాపు 15 మందిని, ఒక్కొక్క 25 పార్లమెంట్లోనూ 15 మంది కూడా జనసేన పార్టీ విశాఖలోనే ఎందుకు, అంటే అక్కడే సమావేశాలు నిర్వహించడానికి కారణాలు ఏంటి? అంటే ఉత్తరాంధ్రలోనే సమావేశాలు నిర్వహించడానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు?
రవి, మనకు తెలుసు గత దశాబ్ద కాలంగా ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళుగా కూడా ఉత్తరాంధ్ర చాలా కీలకం జనసేనకి. ఇక్కడే ఎక్కువ కూడా ఎమ్మెల్యేలు అయితే గెలుచుకోవడం కూడా జరిగింది. మనం చూడవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల పైన ఆయనకి పట్టు ఎక్కువ. పైగా ఈ ప్రాంత ప్రజలంటే పవన్ కళ్యాణ్ అంటే చాలామంది అభిమానులు ఉంటారు, ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు. అందువల్లనే ఒక్క విశాఖలోనే మొత్తం కూడా ఎమ్మెల్యేలు అనకాపల్లి అయితేనే, యలమంచిలు అయితేనే, మొత్తం పెందుర్తి అయితేనే మొత్తం కూడా చాలా వరకు కూడా 4 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా పాలకొండ కూడా ఎమ్మెల్యే ఉండడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా మారింది. ఉత్తరాంధ్ర అంటే పవన్ కళ్యాణ్ చాలా మక్కువ. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి మొత్తం కూడా వెంటే ఉండి గెలిపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కృతజ్ఞత సభగా వీళ్ళందరూ కూడా చెప్పే విధంగా, అంటే గత ఏడాది నుంచి కూడా మనం చూడవచ్చు ఎక్కడ కూడా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక సెక్యూరిటీ రీజన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతర కారణాలు అవ్వచ్చు, ఆయన ఎక్కడ కూడా కింది స్థాయి క్యాడర్కి, ఒక స్థాయి నాయకులు తప్ప కింది స్థాయి క్యాడర్కి ఎక్కడ కూడా అందుబాటులో లేరని విమర్శ వస్తున్న నేపథ్యంలో దాదాపు రేపు నుంచి 3 రోజుల పాటు కూడా మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రియదర్శి స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. ఇక్కడ కేవలం ఒక బహిరంగ సభ మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలినంతా కూడా వైఎంసీఏ హాల్లో దఫదఫాలుగా కూడా 28న కొంతమందిని, 29న కొంతమందిని, అదేవిధంగా 30న కొంతమందిని, ఈ విధంగా ఎవరెవరు ఎప్పుడు రావాలో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పార్లమెంట్ నుంచి, అసెంబ్లీ నుంచి, మొత్తం అటు తెలంగాణ నుంచి కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చించుకునే విషయం ఏంటంటే 2 రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు కూడా తెలంగాణ గురించి పెద్ద పట్టించుకోకపోయినా ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అయ్యాక, అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తెలంగాణపై కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రానున్నారు. ప్రధానంగా ఇక్కడ చర్చించే అంశం కూడా ఒక అంశం, ప్రధానంగా ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? వాసు, ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అదే రవి, ప్రధానంగా ఇప్పటివరకు ఏడాదిగా పాలన ఏ విధంగా ఉంది, లోటుపాట్లు ఏంటి, లేదా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, పథకాలన్నీ కూడా కూటమి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళందరికీ అందుతున్నాయా లేవా, వాటితో పాటు మొత్తం గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ఏంటి, మామూలు ప్రాంతాల్లో సమస్యలు ఏంటి, ఇంకా మనం ఏం చేయాలి, అంటే కేవలం ఒక ఏడాది మాత్రం అయినందువల్ల మిగిలిన ఇదిలో కూడా ఏం చేయాలనేది కూడా మొత్తం ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ మొన్న మనోహర్ కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా గిరిజన సమస్యలు, ఎందుకంటే మనం చూడవచ్చు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు వందలాది కోట్ల రూపాయలు చర్చించారు. ఎందుకంటే డోలీ సమస్య అనేది లేకుండా చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే చాలా రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా మిగిలిన అభివృద్ధి అంటే ఒక్క గిరిజన ప్రాంతాలే కాకుండా మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే దిశకైతే చేస్తున్నారు. ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు అయితే ఏడాది పాలనలో పథకాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ఏ విధంగా వీళ్ళందరం కూడా దూషించారు, ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షం అప్పుడు కూడా ఆ పథకాలపై అనేక ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఏ విధంగా తిప్పికొట్టాలి, అందుకో యువతను నాయకత్వం వహించాలి, యువత ముందుకు రావాలి అనే దీంతో కూడా ఇక్కడ చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వైఎంసీఏలో మెయిన్ ఇవన్నీ కూడా ముఖాముఖి, అంటే కార్యకర్తలతోనూ కింది స్థాయి కార్యకర్తల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర నాయకుల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలామంది కూడా కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది ఏర్పాట్లు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలామంది నాయకులు అయితే ఎంతమంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు? ఎంతమంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యే విధంగా అంచనా వేస్తున్నారు? వాళ్ళకి ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దాదాపు 20,000 నుంచి 30,000 దాకా కూడా మొత్తం కార్యకర్తలు అయితేనే, ప్రతినిధులు అయితే వచ్చే అవకాశం ఉంది. మనతో పాటు గాజువాకు చెందినటువంటి నాయకులు ఉన్నారు. అమ్మ, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా కాలంగా కూడా ఎవరికి అందుబాటులో లేరు, డిప్యూటీ సీఎం అయ్యాక అని అసంతృప్తి ఉంది. రేపు నుంచి 3 రోజుల పాటు మీతోనే ఉండిపోతున్నారు, మీరేమంటారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు వినాయక చవితి పెద్ద పండుగ మనకి, అంటే ప్రథమ పూజ వినాయక. సో వినాయకుడి పూజ తర్వాత మాకు నెక్స్ట్ వచ్చే పండుగ ఈ సభ. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, కార్యకర్తలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మా నాయకుడు మాతో సంవత్సరం పాటు కలవలేదంటే మేము అందరిలాగా కార్యకర్తలం కాదు. ఆయన మా నాయకుడు, మేము ఆయన సేన. సో సైనికులం మేము ఆయన అర్థం చేసుకుంటాం. ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన తర్వాత, ఆయనకి ఎన్నో బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆ పదవి బాధ్యతలను ఆయన అర్థం చేసుకుని, ఆయన డ్యూటీలను అర్థం చేసుకుని ఇప్పుడు ఎక్కడో కొండల్లోకి కోనల్లోకి వెళ్ళి అక్కడ రోడ్లు వేయించి అలాంటి ప్రజలు, ఇప్పుడు మమ్మల్ని ఏముంది, మమ్మల్ని కలిసినా కలపైనా మాకు పర్లే, ఆయన కలవాల్సింది అటువంటి దగ్గరే. మేము ఆయన ఎందుకు ఎన్నుకున్నాం? ఆయన
మన రాష్ట్రానికి ఉపయోగపడతాడు, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఒక మంచి నాయకుడు వచ్చాడు, అటువంటి నాయకుడు వెనకాల మనం ప్రయాణం చేయాలి. ప్రజలకి మంచి జరగాలంటే ఇటువంటి ఒక నాయకుడే రావాలని మేము కోరుకున్నాం. అలాగే మేము సీఎం అవ్వాలి మా నాయకుడు అనుకున్నాం, డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా సంతోషం. ఆయన మాతో ఉండడం కన్నా ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేయడమే 100% కరెక్ట్. ఆయన మా వెంట ఉన్నా లేకపోయినా మేము ఆయన వెంట ఎప్పుడు కూడా ఉంటాం. మేము జన సైనికులు. జై జనసేన. ఇంకా చాలామంది కూడా ఏజెన్సీ కూడా నాయకులు వచ్చారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మొత్తం కూడా ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? నమస్కారం అండి, నా పేరు గంగులయ్య. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సాంస్కృతిక విభాగానికి నేను కన్వీనర్ని. నాతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా కల్చరల్ టీంలో సభ్యులు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో రాకుండా ముందర చేపట్టిన కార్యక్రమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్ని కష్టాలు వచ్చారో, ఎన్ని అవమానాలు భరించారో, రాష్ట్ర ప్రయోజనం కోసం తన జీవితాన్ని మరి ఎంత పణంగా పెట్టారో మనందరికీ తెలిసిన విషయం. అటువంటి తరుణంలో మరి ప్రభుత్వాన్ని మార్పు చేయడానికి, అదేవిధంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తన పడ్డ కష్టానికి ఫలితం దక్కి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతున్న తరుణంలో జరుగుతున్నటువంటి సభ అనేటువంటిది చాలా కీలకమైన సభ అని చెప్పేదంటే ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో మరి ఈరోజు 28, 29, 30 3 రోజులు కూడా మరి అధ్యక్షుల వారు ఈ గడిచిన 14 నెలల కాలంలో మరి జనసేన పార్టీ శ్రేణులతో ఈరోజు దాకా ప్రత్యక్షంగా మాట్లాడింది కానీ కలిసిన సందర్భాలు తక్కువ కాబట్టి వాళ్ళందరితో కలిసి ఈరోజు ప్రభుత్వంపై ఉన్నటువంటి అభిప్రాయం, పార్టీపై ఉన్నటువంటి అభిప్రాయం, జనసేన శ్రేణుల తాలుగా ఆలోచన విధానం ఏంటనే తెలుసుకొని దాని మీద దిశానిర్దేశం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఈ సభ మరి మా అందరికీ కూడా మరి ఎంతో ఉత్కంఠగా ఉన్నదని చెప్పే దాంట్లో కూడా సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి 28వ తారీఖుని ఎమ్మెల్యేలతోనూ, అదే సమయంలో 28వ తారీఖు మధ్యాహ్నం మరి పార్టీ ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో సభ జరగబోతున్నది. 29వ తారీఖుని రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల నుంచి కూడా ఎంపిక చేసిన ప్రతినిధులతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడి మరి అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. వీటన్నింటి క్రోడీకరించి 30వ తారీఖుని దిశానిర్దేశం చేయడానికి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అనేది మా అందరిలో ఉత్కంఠ నేర్పడమే కాకుండా రాష్ట్ర ప్రజానీకం కూడా ఈరోజు ఆశగా ఎదురుస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమంతా కోరుతున్నాం. నేను ఈరోజు సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా నేను ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డగా గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 75 సంవత్సరాల కాలంలో గిరిజన ప్రాంతంలో నిర్లక్ష్యానికి వివక్షకు గురైనటువంటి ప్రాంతాలని గుర్తించి ఈరోజు 1000 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం ఒక అల్లూరు జిల్లాకే 157 లింక్ రోడ్లను మరి ఆయన ఏర్పాటు చేసి మరి డోలి రహిత సమాజాన్ని తీసుకొచ్చి మరి గర్భిణీ స్త్రీల మరణాలు కావచ్చు, వైద్యపరమైన మరణాలను కానీ నిర్మూలించడానికి చేపడుతున్న కార్యక్రమం. మీరు అన్నట్టు డోలికి సంబంధించి మొన్న శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. చాలా రోడ్లు కూడా రవి మొన్న చూడొచ్చు మనం ఉత్తరాంధ్రలో చాలా గిరిజన ప్రాంతాల్లో కూడా డోలీ సమస్య ఉండకుండా చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ సభ అంతా ఉత్కంఠంగా జరుగుతుంది, చాలా ఆనందం జరుగుతుంది. 3 రోజుల పాటు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా తరలిచ్చే అవకాశం ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ వాసు.